మాజీ సీఎం కేసీఆర్ పై టీడీపీ నేత బోండా ఉమా మండిపడ్డారు. జగన్ మళ్లీ గెలుస్తారనడం మీ తాలూకా పగటి కలలని ఆయన మండిపడ్డారు. ఫలితాల తర్వాత జగన్ పారిపోవడం ఖాయమన్నారు. ఈ కూటమిని ఎవరు ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పక్క రాష్ట్రంలో గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఇంకా పగటి కలలు కంటున్నాడు. అతను ఎన్నికల్లో కూడా అలాగే చెప్పాడు, నేను గెలుస్తున్నాను, తెలంగాణ అంతా మొత్తం నాదే, నా కుటుంబ పరిపాలన అన్నట్టుగా ఆ రోజు చెప్పాడు. ఏమైంది ఫలితాలు? కాంగ్రెస్ పార్టీ వచ్చింది, అక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే నువ్వు ఫామ్ హౌస్లో పడుకొని ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిందని అంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడంటే నువ్వేమైనా కలగన్నావా అంటే నీ పగటి కళ్ళని తేలిపోయినాయి. నువ్వు ఇంకా పని లేదు కాబట్టి నువ్వు ఇవాళ ఫామ్ హౌస్లో ఉంటున్నావు కాబట్టి పగలు కూడా పడుకుంటున్నావు, పగలు కూడా కళలు కంటున్నావు కాబట్టి కళల్లో కనబడింది. నేను చెప్తా ఉన్నా కేసీఆర్, నువ్వు జూన్ 4వ తారీఖు ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్ డే వచ్చిన తర్వాత జూన్ 5వ తారీఖు నాడు ఈ రాష్ట్రం నుంచే జగన్మోహన్ రెడ్డి పెట్టేబేడ సర్దుకొని వెళ్ళిపోతాడు. నువ్వేమన్నా అతని అన్నయ్య కాబట్టి, అతను నీ తమ్ముడు కాబట్టి, నీకేదన్నా అతని మీద ప్రేమ ఉంటే నీ పక్కన ఒక రూమ్ కూడా ఇవ్వు, మొహమాటం ఏం లేదు, డౌట్ కూడా లేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో రాబోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాం. అధికారంలోకి వచ్చేది మాదే. మళ్ళా ఈ రాష్ట్రాన్ని రక్షించే బాధ్యత చంద్రబాబు గారు. ప్రచారాన్ని ఇవాళ దుర్మార్గంగా అడ్డుకుంటూ ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని అడుగడుగున ఆంక్షలు పెడతా ఉన్నారు. వైసీపీకి ఆంక్షలు లేవు, వైసీపీకి ఎటువంటి నిబంధనలు లేవు. కానీ తెలుగుదేశంకి వచ్చేటప్పటికి ఎన్నికల నిబంధనలు అనుసరించిన, ఎన్నికల నిబంధనలు పాటించిన మాకు ఏదో ఒక అడ్డంకి చెప్తా ఉన్నారు. దీని మీద కూడా పోరాటం చేస్తాం. మొన్నటిదాకా మరి ఏ విధంగా నన్ను తప్పుడు కేసులు ఇరికించాలని నన్ను ప్రయత్నం చేస్తే మేమేం చేసామో మీ అందరికీ తెలుసు.